నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఈరోజు చాలా ముఖ్యమైన అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదే ఫార్మా డి కోర్స్ గురించి. 6 ఏళ్ల ఫార్మా డి కోర్స్ చదవాలంటే ఫీజు లక్షల్లో ఉంటుంది. మరి ఆ స్థాయిలో ఉద్యోగాలు ఉంటున్నాయా? అసలు వీరి భవిష్యత్ ఏంటి? ఫార్మసీ గ్రాడ్యుయేట్లకు రీసెర్చ్, క్లినికల్ ట్రయల్స్లో అవకాశాలు లభిస్తున్నాయా? పేషెంట్ హెల్త్ కేర్ మెరుగుపడడంలో క్లినికల్ ఫార్మసీ అసలు ప్రాముఖ్యత ఏంటి? విద్యలో కాకుండా విజయం సాధించేందుకు ఫార్మసీ విద్యార్థులు ఏ స్కిల్స్ వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి? భారతీయ ఫార్మసీ విద్యను ప్రపంచ ప్రమాణాలకు తగ్గ విధంగా ఎలా మెరుగుపరుచుకోవాలి? ఇండియాలో ఫార్మా చదివిన విద్యార్థులకు విదేశాల్లో అవకాశాలు ఎలా ఉంటాయి? ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు డాక్టర్ వెంకట్ ఇక్కుర్తి గారు. ఇక ఆయన గురించి చెప్పాలంటే 3 దశాబ్దాలకు పైగా ఔషధాల తయారీ, పరిశోధనలు, వాటి ప్రయోగాల్లో అపార అనుభవంతో పాటుగా ఆధునిక యుగంలో ఫార్మాతో పాటుగా డేటా సైన్స్ రంగాల్లో అనేక మందికి మార్గదర్శనం చేశారు. అలాగే డిగ్రీ, ఫార్మా, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో కూడా సుమారుగా 300కు పైగా సెమినార్లు కూడా ఇచ్చారు. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు వెంకట్ గారు. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈరోజు మనం ఫార్మా డి, ఎందుకంటే ఎప్పటి నుంచో వీరికి సంబంధించి చాలా డౌట్స్ ఉంటున్నాయి. అసలు ఏంటి సార్, భారతదేశంలో ఫార్మా డి విద్యార్థుల భవిష్యత్ ఎలా ఉంటుంది? ఫార్మాడి విద్యార్థులకి ప్రపంచం మొత్తం కూడా అవకాశాలు ఉంటాయండి. కానీ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ కొన్ని పాలసీస్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ఇఫ్ ఏ డాక్టర్ ఈస్ మేకింగ్ ఏ రాంగ్ డయాగ్నోసిస్, పేషెంట్ మే డై. Same thing like a pharmacist is dispense a wrong medicine, same thing is going to be happen. So a clinical trial analyst like me, if I made a wrong report or wrong conclusion, thousands of people are going to be effective. So ఒక ఫార్మసిస్ట్ కనుక రాంగ్ మెడిసిన్ డిస్పెన్స్ చేస్తే, అంటే ఇస్తే ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. అది ఒక ఫార్మసిస్ట్ యొక్క ఇంపార్టెన్స్ సొసైటీలో. కాకపోతే మనం నిజాలు మాట్లాడుకుందాం. ఇవాళ మీరు ఏ ఫార్మసీకైనా వెళ్ళి చూడండి, అక్కడ ఒక 10th క్లాస్ పిల్లవాడు ఎవరో ఒకళ్ళు మందులు ఇస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఇవ్వాల్సింది ఎవరు? రియల్గా ఫార్మసిస్ట్ ఇవ్వాలి. అంటే ఫార్మసిస్ట్ అంటే బీ ఫార్మసీనో లేకపోతే సంథింగ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఇవ్వాల్సిన ఉద్యోగాలన్నీ వీళ్ళు లాగేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం. జనరల్గా ఏంటంటే ట్రెడిషనల్ ఆపర్చునిటీస్ తీసుకుంటే ఫార్మసిస్టులు మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు, మెడికల్ షాప్లో వర్క్ చేయొచ్చు. ఆ జాబ్స్ అన్ని వేరే వాళ్ళు లాగేసుకున్నారు. వీళ్ళకి డ్రగ్ యొక్క మెటబాలజము, టాక్సికాలజీ ఇవన్నీ బాగా తెలుసు కాబట్టి డ్రగ్స్ని మార్కెట్ చేయొచ్చు. కానీ వాళ్ళు కూడా వస్తున్న సూట్ కేసు ఒకటి పట్టుకొని మిగతా వాళ్ళు తీసేసుకున్నారు. ఇండస్ట్రీకి వెళ్దామా అంటే బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు, బీ ఫార్మసీ వాళ్ళు వెళ్తే వాళ్ళనే తీసుకుంటున్నారు. అంటే ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి ట్రెడిషనల్ ఆపర్చునిటీస్ వేరే వాళ్ళు లాగేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే గవర్నమెంట్ పరంగా చేయకూడదు. వాళ్ళు గవర్నమెంట్ పరంగా ఏంటంటే రూల్ ఏదో ఉంటుంది. ఆ రూల్ ప్రకారం ఏంటంటే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ మాత్రమే మందులు డిస్పెన్స్ చేయాలి. ఇప్పుడు డాక్టర్ ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో రిజిస్టర్డ్ ఫార్మసిస్టే ఇవ్వాలి. కాకపోతే మనకి ఎక్కడ మీకు కనపడదు, మీకు తెలిసిన విషయాలే. ఇప్పుడు అందుకని నేనేం చెప్తున్నానంటే ఆల్టర్నేటివ్ కెరీర్ ఆలోచించండి. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏ కెరీర్స్ ఉంటాయి అనేటువంటిది మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ మధ్య కాలంలో లాట్ ఆఫ్ కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో దాదాపుగా 1000 మంది ఉన్నటువంటి ఫార్మసీ ప్రొఫెషనల్స్ ఉన్న గ్రూపులో విపరీతంగా దాని గురించి ఒక రాంగ్గా చేసేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా, మనము ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రాబ్లమ్ని ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు పిల్లలు కాలేజీ చేరారు, చేరిన తర్వాత ఈ కోర్సు వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్ చెప్పడం కన్నా ఈ కోర్సుతో పాటు ఈ కోర్సెస్ చదువుకోండి, నేర్చుకోండి, స్కిల్స్ని డెవలప్ చేసుకోండి అని చెప్పామనుకోండి, వాళ్ళకి అవకాశం అనేది ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలా అవకాశం లేకుండా ఒక ప్రాబ్లమ్ని బయటికి పెట్టడం వల్ల అనవసరంగా ఏంటంటే ఆ కోర్సు మీద ఒక రాంగ్ ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది. ఆ చదివే పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇదన్నమాట ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య. ఖచ్చితంగా. అంటే వెంకట గారు మీరు చెప్పినట్టుగా, అంటే మీరు వాట్సాప్ గ్రూప్ అని చెప్పారు. బట్ వాట్సాప్ గ్రూప్ అనే కాదు, ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటాం, మీడియాస్లో శాటిలైట్ టీవీలో వస్తాయి, లేదంటే యూట్యూబ్లో అంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ అనేది కర్వ్ అవుతుందని కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. బట్ పేపర్స్లో వచ్చిన, ఇలా టీవీలో వచ్చిన అది చాలా నిజమని నమ్ముతూ ఉంటారు. మధ్యకాలంలో చాలా పేపర్స్లో సర్క్యులేట్ అయింది, అసలు ఫార్మసీ చదివితే ఇంకా మస్తే, వారి జీవితాలు మస్తే, వారి భవిష్యత్తులు మస్తే అని. అంటే పేపర్స్ నేమ్స్లో అయితే నేను చెప్పలేను, కానీ చాలా పేపర్స్లో అయితే ఈ వార్త చాలా అన్ని రకాలుగా వచ్చింది. ఇంచుమించుగా ఫార్మాలో చేసిన విద్యార్థుల నుంచి కొన్ని తీసుకుని వాళ్ళే మాట్లాడడం మనం చూస్తాం. వాళ్ళకి ఎవరైతే ప్రెసిడెంట్స్గా ఉంటారో వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్పడం చూస్తాం. నిజంగా ఎక్కడ కొరబడుతుంది అనుకోవాలి? మీరు చెప్పినట్టుగా ఏ మెడికల్
షాప్కి వెళ్ళి ఇదే పరిస్థితి. అక్కడ అసలు ఏమీ తెలియని వాళ్ళు, అసలు కనీసం దానికి ప్రిస్క్రిప్షన్ అర్థం కాని వాళ్ళు కూడా మనకి మెడిసిన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే మనం కూడా వెళ్ళి ఏదైనా ఒంట్లో బాగోకపోతే ఏదో చిన్నవే కదా, ఏదో టాబ్లెట్ ఇవ్వండి అంటూ చాలామంది వెళ్ళడం చూస్తూ ఉంటాం. చాలా దానికి సంబంధించి తర్వాత వాళ్ళు చాలా చాలా వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఆ మెడిసిన్స్ తీసుకుని తెలియని వాళ్ళు ఇవ్వడం, వీళ్ళు వాడేయటం, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. అసలు ఏంటి మరి, ఎక్కడ ఫుల్ స్టాప్ పడాలి, అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అనుకోవాలి? ఒకటండి, మనకి పబ్లిక్ లో అవేర్నెస్ అనేది తెచ్చుకోవాలి. మీకు తెలిసే ఉంటుంది, మనకి గుంటూరు పక్కన ఒక తురకపాలెం అనే దాంట్లో చాలా మంది చనిపోయారు. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఎందుకు జరుగుతుంది. చనిపోయారు అంటే ఒక అన్రిజిస్టర్డ్ డాక్టర్ టూ మచ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇచ్చారట. యాంటీబయాటిక్స్ ఇవ్వటం వల్ల ఏమైంది, తర్వాత వాళ్ళకి ఏ మందు పనిచేయలేదు, పాపం అయిపోయింది. అంటే ప్రాబ్లం ఏంటంటే ఒక రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ దగ్గర, ఒక మంచి డాక్టర్ దగ్గర మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది అనేటువంటిది జనాల్లో కొంచెం అవేర్నెస్ అనేది కల్పించాలి. అది మనం మీరు నేను చేస్తున్న అదే అనుకోండి, బట్ డిఫరెంట్. ఇవాళ మన ఫార్మసీ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఈ ఫార్మసీ ఉద్యోగాలు దొరకనంత మాత్రాన ఆ కోర్స్ ఏమీ వేస్ట్ అయిన కోర్సు కాదు. దాన్ని చదువుకుంటే జీవితాలు మసైపోయాయనే పదం కూడా 100% కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు చెప్పింది కరెక్టే, పేపర్లో వచ్చాయి, ఆర్టికల్స్ వచ్చాయి, నేను కూడా చూశాను వాటన్నిటిని. దట్స్ ఇవాళ మనం చేయాల్సింది ఏంటంటే, ఒకటి, వాళ్ళ అవకాశాలు వేరే వాళ్ళు లాక్కున్నారు, అది మనం ఏమి చేయలేకపోవచ్చు. బట్ వీళ్ళేంటి, ఒక డిగ్రీ ఇది కదా, ఫార్మసీ అనేటువంటిది ఒక డిగ్రీ, బ్యాచులర్స్ డిగ్రీ. ఒక బ్యాచులర్స్ డిగ్రీ చేసిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే, వాళ్ళు సివిల్స్ ఎగ్జామ్ రాయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. బ్యాచులర్స్ డిగ్రీకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అన్నీ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అలా కాకపోతే వాళ్ళు కొత్త కోర్సులు, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి రిలేటెడ్ కోర్సెస్ నేర్చుకోవచ్చు. అవేంటి, ఇంట్రొడక్షన్ టు క్లినికల్ ట్రయల్స్, లేకపోతే క్లినికల్ ట్రయల్స్ ఫౌండేషన్, క్లినికల్ సాస్ ప్రోగ్రామింగ్, క్లినికల్ డేటా మేనేజ్మెంట్, ఇలాంటి కోర్సెస్ వాళ్ళు డిగ్రీ చదువుతూనే వాళ్ళు నేర్చుకున్నారు అనుకోండి, దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్ అవి చేశారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఈరోజు మన పేరు చెప్పకపోయినా హైదరాబాద్ అనేటువంటిది ఒక హబ్ అండి. అంటే స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ కి హైదరాబాద్ హబ్. నోవార్టిస్, బేయర్, బిఎంఎస్, నేమ్ ఇట్, అన్ని కంపెనీలు అక్కడ ఉన్నాయి. వాళ్ళందరికీ ఎవరు కావాలి, వాళ్ళందరూ హైర్ చేసేది 5 స్కిల్స్ ఉండాలి వాళ్ళకి. జనరల్గా 5 స్కిల్స్. ఒకటి, ఫార్మస్యూటికల్ నాలెడ్జ్. రెండవది, రెగ్యులేటరీ క్లినికల్ ట్రయల్స్ నాలెడ్జ్. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంకా 2 ఉంటాయి. ఒకటి స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ కావాలి. ఎవరికైతే ఈ 5 స్కిల్స్ ఉన్నాయో వాళ్ళని హైర్ చేస్తారు. సరే, మనం ఫార్మసీ పిల్లల్ని తీసుకున్నాం అనుకోండి, ఈ 2 స్కిల్స్ వాళ్ళకు ఉంటాయి, ఈ కమ్యూనికేషన్ ఉంది అనుకుందాం, అంటే 3 స్కిల్స్ ఉంటాయి, ఈ 2 వాళ్ళకు ఉండట్లేదు. సరే, ఒక బీటెక్ పిల్లవాడిని తీసుకున్నాం అనుకోండి, వాడికి ప్రోగ్రామింగ్ కాస్త కూస్తో తెలుసు, కమ్యూనికేషన్ ఉంది అనుకున్నాం, ఈ 3 తెలియట్లేదు. ఆ తర్వాత స్టాటిస్టిక్స్ వాళ్ళని తీసుకుంటే ఒకటే ఉంటుంది, మిగతా ఏవి తెలియదు. కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం గుంటూరు నుంచి చంద్రమౌళి గారు మనకి సిద్ధంగా ఉన్నారు మాట్లాడేందుకు. నమస్తే చంద్రమౌళి గారు. చంద్ర గారు నమస్తే అండి. కాల్ కట్ అయినట్టుంది, మళ్ళీ చూద్దాం. సార్, అదే మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు. కంటిన్యూ చేయండి సార్. సో ఈ ఫార్మసీ పిల్లలకి ఏంటి, 3 స్కిల్స్ ఉన్నాయి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. వీళ్ళు ఇప్పుడు ఈ స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ లేకపోతే స్టాటిస్టిక్స్ నేర్చుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఒక స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి ఐటీ వాళ్ళకన్నా ఎక్కువ శాలరీ వస్తుందండి. ఐటీ వాళ్ళకి మీరు చూసినట్లయితే ఒక 4.5 lakhs సంథింగ్ ఆ రేంజ్లో ఉంటే, నాకు తెలిసి వీళ్ళకి 9 lakhs 10 lakhs దాకా శాలరీ వస్తుంది అనమాట యాక్చువల్గా. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. శాలరీ ఖచ్చితంగా ఉంటుంది అనమాట, 100%. వాళ్ళ దగ్గర స్కిల్ ఉండాలండి, వాళ్ళకు ఒక యాటిట్యూడ్ ఉండాలి. యాటిట్యూడ్ ఏంటంటే, నేను లైఫ్ లో సక్సెస్ అవ్వాలి. జరిగిపోయింది మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే వాళ్ళందరూ, నాకు తెలిసి బీ ఫార్మసీ చదివే పిల్లలందరూ కూడా ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ తీసుకుంటారు. బైపీసీ గ్రూప్ తీసుకొని డాక్టర్ అవ్వాలనేటువంటి ఒక అంబిషన్ తో స్టార్ట్ చేస్తారు. సరే, మనకు తెలిసిన విషయమే, రాలేకపోవచ్చు, వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. అంటే దే ఆర్ ఆల్ ఎక్స్ట్రాడినరీ గుడ్ పీపుల్. స్కిల్స్ ఉన్నాయి వాళ్ళలో. ఉన్నప్పుడు ఏం చేయాలి, వాళ్ళ స్కిల్స్ ని మనం షార్పెన్ చేద్దాం, వాళ్ళ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి సక్సెస్ అవుతుంది. కానీ వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ ని తగ్గించేసేసి, ఇది చదవడం వేస్ట్, దీనివల్ల ఉపయోగం లేదు, అది లేదు అని ఈ పేపర్లోనూ వాటిలో వీటిలో పెట్టడం వల్ల అనవసరంగా ఆ స్టూడెంట్స్ యొక్క నైతిక
దాన్ని మనం తగ్గించినట్టు అవుతుంటుంది. అది పోగొట్టాలని, అది ఉండకుండా ఉండాలి అవకాశాలు అనే ఉద్దేశంతోనే మనం ఇప్పుడు ఈ టాపిక్ ఎక్కువ మాట్లాడుతున్నాం. ఎస్, ఖచ్చితంగా అండి. ఎందుకంటే చాలా మంది చాలా డైలమాలో ఉన్నారు నిజంగా మీరు చెప్పినట్టుగా ఈ అంశానికి సంబంధించి. కంటిన్యూ చేద్దాం. కృష్ణవేణి గారు కాల్ రెడీ విజయనగరం నుంచి. నమస్తే కృష్ణవేణి గారు. నమస్తే సార్, నేను కే సత్యవేనండి, మాది విజయనగరం జిల్లా. మ్మ్. మా బాబు ఫార్మసీ చదువుతున్నాడండి. బి ఫార్మసీ అయిపోయింది, ఎం ఫార్మసీ లోకి చదువుతాను అంటున్నాడు. మ్మ్. అది బెస్ట్ అంటారా? నాకు ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాను, మీ నంబర్ చేస్తున్నాను అందుకు. ష్యూర్ అండి, చెప్తారు. అంటే అంటే ఒకటండి, మీరు ఏ కాలేజీకి వెళ్ళినా, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ ఎక్కడికి వెళ్ళినా కూడా బి ఫార్మసీ వాళ్ళకి 100% ప్లేస్మెంట్ ఉంటుంది. సారీ, బీటెక్ వాళ్ళకి 100% ప్లేస్మెంట్ ఉంటుంది, ఎంటెక్ వాళ్ళకి ఉండట్లేదు అంటారు. అన్నప్పుడు ఇవాళ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు బి ఫార్మసీ సరిపోతుంది కదా, ఇంకొక 2 సంవత్సరాల పాటు ఎం ఫార్మసీ చదవటం వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఫస్ట్ క్వశ్చన్ ఇస్, ముందు ఆ పిల్లవాడిని, అంటే మీ అబ్బాయిని ముందు జాబ్లోకి వెళ్ళమని చెప్పండి. జాబ్లోకి వెళ్ళి జాబ్లో పనిచేసిన తర్వాత అవసరం అనుకుంటే ఒక 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ కంపెనీలే, అతను ఏ కంపెనీ అయితే పనిచేస్తాయో ఆ కంపెనీలే కొన్ని యూనివర్సిటీస్తో అగ్రిమెంట్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి నువ్వు మాస్టర్స్ చెయ్యి, లేకపోతే ఇంకోటి చేయమని చెప్పి పంపిస్తాయి. సో కాబట్టి ఏమవుతుంది, ముందు ఉద్యోగం తెచ్చుకోమని చెప్పండి. అంతేగాని ఇంకొక మాస్టర్స్ డిగ్రీ చేయటం వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏమిటో అతను వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ ఎంక్వైరీ చేయమని చెప్పండి. మాస్టర్స్ డిగ్రీ అంటే ఎం ఫార్మసీ చేయటం వల్ల నాకు వచ్చిన ఉపయోగం ఏమైనా ఉన్నదా అని చెప్పేసి వాళ్ళ సీనియర్స్ని కాంటాక్ట్ చేయమని చెప్పండి. పర్సనల్గా నా ఉద్దేశం అయితే మాత్రం నేను చెప్తున్నాను, బీ ఫార్మసీ అయిపోయిన తర్వాత వెంటనే ఉద్యోగంలోకి వెళ్ళండి, అంతేగాని ఖాళీగా మాత్రం ఉండద్దు. లేదు మీరు మాస్టర్స్ ఎం ఫార్మసీ చెయ్యాలి అనుకునేటట్టయితే నైపర్ లాంటి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళండి. అంటే నైపర్ అనేది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో వచ్చేసరికి. ఆ నైపర్ లాంటి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేయమని చెప్పండి. అది శుభ్రంగా అది అతనికి అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. సార్ డెఫినెట్గా, అంటే ఎస్, బీ ఫార్మసీ అయిన తర్వాత జాబ్కి వెళ్ళడం బెటర్ అని చెప్తున్నారు. సరే, అంటే ఏమన్నా శాలరీస్లో అంత తేడా ఉంటుందా ఎం ఫార్మసీ బీ ఫార్మసీ చేసినప్పుడు? అలాంటి జాబ్స్ చాలా మందికి ఉంటాయి కదా. ప్రాబ్లం ఏంటంటేనండి, ఎం ఫార్మసీ అనగానే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఓవర్ క్వాలిఫై అవుతారు, అది సమస్య. ఓకే. ఇప్పుడు నాకు బీ ఫార్మసీ వాళ్ళే కావాలి. బీ ఫార్మసీ వాళ్ళు ఏంటి, ఒక మట్టి లాంటి వాళ్ళు, నేను ఎట్లయినా మార్చుకోవచ్చు, అంటే ఐ మీన్ దాన్ని ఏ విధంగా అయినా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ ఎం ఫార్మసీ అనగానే ఏమైంది, ఫార్మకాలజీ అనో లేకపోతే రెగ్యులేటరీ అనో ఇంకోటి 4-5 స్పెషలైజేషన్స్కి వెళ్ళిపోతారు. వాళ్ళు నాకు పనికి రాకపోవచ్చు. సో కాబట్టి ఏంటంటే బీ ఫార్మసీ వాళ్ళని నేను ట్రైనింగ్ ఇచ్చుకుంటాను, నాకు కావాల్సిన విధంగా నేను మౌల్డ్ చేసుకుంటాను, ఇండస్ట్రీ మౌల్డ్ చేసుకుంటుంది. అందుకనే కదా బీటెక్ పిల్లల్ని హైర్ చేసినంత ఎక్సలెంట్ గా ఎంటెక్ పిల్లల్ని హైర్ చేయరు. ఎందుకు హైర్ చేయరంటే ఇదే రీజన్. బీటెక్ పిల్లలకి ఒక వైట్ పేపర్ నాకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. ఎంటెక్ అనగానే ఏమవుతుంది, వాళ్ళ కొన్ని కండిషన్స్ వస్తాయి అన్నమాట. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. బీ ఫార్మసీ అయిపోయిన తర్వాత జాబ్లోకి వెళ్ళొచ్చు. లేదు క్వాలిఫికేషన్ పెరిగినా కూడా ఇబ్బంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఎస్ సార్, ప్రస్తుతం కాలర్ వెయిట్ చేస్తారు స్వప్న గారు వైజాగ్ నుంచి. నమస్తే స్వప్న గారు. హలో స్వప్న గారు నమస్తే, మాట్లాడండి వెంకట్ గారితో. నా పేరు స్వప్న. రీసెంట్గా బీఫామ్ కంప్లీట్ చేశాను, ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాను. సో ఇప్పుడు నేను యాక్చువల్ గా తర్వాత మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారని హైదరాబాద్ వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్ లో క్లినికల్ సాస్ ప్రోగ్రామింగ్ తీసుకున్నానండి. సో వాళ్ళు అక్కడ ఇప్పుడు ఎలా ఉంది సార్ ఆపర్చునిటీస్ క్లినికల్ సాస్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్లినికల్ సాస్ అన్న పదమే లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది చెప్పేటువంటి రాంగ్ కాన్సెప్ట్. ఫస్ట్ యూ షుడ్ నో హౌ టు డ్రైవ్ ఏ కార్. ఒక కారు ఎలా డ్రైవ్ చేయాలో నేర్చుకుంటే, అది టయోటా అయినా హోండా అయినా ఇంకో కార్ అయినా ఒకటి. ఫస్ట్ ఈ స్టూడెంట్స్ నేర్చుకోవాల్సింది డేటా అనాలసిస్. డేటా అనాలసిస్ నేర్చుకున్న తర్వాత మనం ఫార్మా కంపెనీస్కి వెళ్తే పేషెంట్ ఇన్ఫర్మేషన్ చేస్తాము. ఇదే వ్యక్తి బిజినెస్కి అంటే ఫైనాన్షియల్కి వెళ్తే కస్టమర్ ప్రొఫైల్స్, ఇంకో చోటికి వెళ్తే ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ వీళ్ళు నేర్చుకోవాల్సింది డేటా అనాలసిస్, అనలైజింగ్ ద డేటా అనేటువంటిది నేర్చుకుంటే అది బెటర్గా ఉంటుంది. రెండోది, మీరు ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్లో నేర్చుకున్నాను అని చెప్తున్నారు. నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే,
నేర్చుకునేటప్పుడు ఫస్ట్ అడగాల్సింది ఎవరు ఫ్యాకల్టీ, ఫస్ట్ క్వశ్చన్. ఆ ఫ్యాకల్టీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమిటి, ఎక్కడ పనిచేస్తున్నారు అనేది రెండవది. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది మూడవది. ఈ 3 విషయాలు తెలుసుకోకుండా మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనో ఇంకోళ్ళు చేశారనో అక్కడికి వెళితే ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఎందుకంటే నాకు చాలామంది అమెరికాలో హైదరాబాద్ నుంచి ట్రైనింగ్ తీసుకొని మా దగ్గరకు వచ్చి మళ్ళీ ఇక్కడ మా దగ్గర ట్రైనింగ్ నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఏంటంటే మీరు హైదరాబాద్లో నేర్చుకోవడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ మీరు రైట్ పర్సన్తో నేర్చుకోండి. అందుకని నేను చాలా సందర్భాల్లో చెప్తాను, సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ రైట్ గురు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈస్ రాంగ్. ప్రాబబ్లీ you need to realize yourself to select a right person. రైట్ అండి. థ్యాంక్ యూ స్వప్న గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్ కృష్ణయ్య గారు హైదరాబాద్ నుంచి. నమస్తే కృష్ణయ్య గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి, అడగండి. సార్ సార్ వెంకట్ గారితో మీ సమస్య ఏంటి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ మా అబ్బాయి ఫార్మా డి 3rd ఇయర్ అయిపోయింది సార్, ఇప్పుడు 4th ఇయర్కి వెళ్తాడు. హలో, అంటే ఒకటి సార్, ఫార్మా డి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఒక ఎంఎస్సి స్టాటిస్టిక్స్ అన్నారు అనుకోండి, వీళ్ళకి ఒక ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగం వీళ్ళే చేయాలి. ఆ ఉద్యోగం ఏంటంటే ఎంఎస్సి స్టాటిస్టిక్స్ అంటే లెక్చరర్ ఉద్యోగాలు స్టాటిస్టిక్స్కి. అట్లా ఏంటంటే ఇండియాలో మీరు ఏ కోర్స్ అయినా ఒక డిజైన్ చేసినప్పుడు కొన్ని స్పెసిఫిక్ పొజిషన్స్ అనేవి వాళ్ళ కోసమే రిజర్వ్ చేయాలి, వాళ్ళ కోసమే రిజర్వ్ చేయాలి. అట్లా ఫార్మా డీకి చేశారా, మీరే ఎవాల్యూట్ చేసుకోండి. ఒకటి, ఇప్పుడు 6 సంవత్సరాల ఫార్మా డి కోర్సు ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ కాలేజీ నాకైతే తెలియదు. లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో ఆ కాలేజీ నుంచి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అనేది వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు ఈ పోయిన 3 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకోవట్లేదు. ఇప్పటి నుంచి ఏం చేయొచ్చు, తను క్లినికల్ ట్రయల్స్లోనో లేకపోతే డ్రగ్ డెవలప్మెంట్లోనో లేకపోతే క్లినికల్ ఫౌండేషనో ఇలాంటి ఏరియాలో ఈ 2 సంవత్సరాల పాటు కష్టపడ్డారు అనుకోండి, 6th ఇయర్ ఎట్లాగో తన హాస్పిటల్కి వెళ్ళి ఏదో ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఎడిషనల్ స్కిల్ అనేది యాడ్ అవుతుంది. మన వాళ్ళంతా ఎప్పుడు ఆలోచిస్తారంటే 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తారు. అప్పుడు చేయడానికి ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రైట్ టైం అండి. మీ పిల్లవాడు 3rd ఇయర్లో ఉన్నాడు కాబట్టి 4th ఇయర్ 5th ఇయర్ కొన్ని ఎడిషనల్ స్కిల్స్, ఏమో సాటర్డే సండే లైక్ ఆన్లైన్లోనూ ఇక్కడో ఒక మంచి ఫ్యాకల్టీని తీసుకొని మంచి కోర్స్ తీసుకొని అవి చేశారనుకోండి, డెఫినెట్గా అది అతనికి బెనిఫిట్ అవుతుంది. సో ఫార్మాడీ చేయటం తప్పని నేను చెప్పట్లేదు, కాకపోతే అది తప్ప రైటా అనేటువంటిది మీకే వదిలేస్తున్నాను. బట్ వేరాస్ నౌ హీ వాంట్స్ టు ఇంప్రూవ్, హీ వాంట్ టు షార్పెన్ హిస్ స్కిల్స్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఇంకా ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఇంకా బెటర్మెంట్ కనిపిస్తుంది సార్ మీరు చెప్పినట్టుగా? ప్రస్తుతం వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటేనండి, క్లినికల్ ట్రయల్స్ అండి. మనుషులు ఉన్నంతకాలం రోగాలు ఉంటాయి, రోగాలు ఉన్నంతకాలం మందులు కనిపెట్టాలి. మందులు కనిపెట్టాలంటే క్లినికల్ ట్రయల్స్ చేయాల్సిందే. సో కాబట్టి ఆ ఏరియాకి ఏంటంటే ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉంటుంది. అంటే ఈవెన్ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే మన పరిస్థితి ఏంటి అని అనుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ప్రాబబ్లీ ఒక 20% ఆర్ 30% ఉద్యోగాలు వెళ్ళిపోతాయేమో కానీ 100% వెళ్ళవు, 100%. సో కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఆ ఏరియాలో కనుక రైట్ పర్సన్తో మాట్లాడి మన వాళ్ళు చేయగలిగితే అబ్సల్యూట్లీ దట్ ఈస్ గుడ్ అనమాట. పర్టికులర్లీ ఫర్ ఫార్మా-డి స్టూడెంట్స్ చాలామందికి ఏంటంటే ఒక ఆలోచన ఉంది, మేము అమెరికా వెళ్ళిపోయి లైక్ నాప్లెస్ ఎగ్జామ్ రాసేయచ్చు అనుకుంటున్నారు. కానీ అక్కడ మీరు అమెరికా ఫార్మసీ అసోసియేషన్ రూల్ చూసినట్లయితే మీకు తెలుసు కదా, ఫార్మసీ స్టూడెంట్స్ 2002 తర్వాత ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇండియా ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ నాప్లెస్ ఎగ్జామినేషన్. బాగా గుర్తుపెట్టాలి, ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, 2002 తర్వాత ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇండియా ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ నాప్లెస్ ఎగ్జామినేషన్. సో కాబట్టి ఫార్మా-డి వాళ్ళకి ఉన్నది అనుకుంటున్నారు, కేస్ బై కేస్ ఏదో వస్తున్నాయి డెఫినెట్గా, రియల్గా వాళ్ళకి మాత్రం లేరు. కానీ వీళ్ళంతా అమెరికా వచ్చి ఏం చేస్తారు, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ అనో లేకపోతే పబ్లిక్ హెల్త్ ఇంకేవో కోర్సెస్ చేస్తారు జంప్ అవ్వటానికి. అక్కడ వీళ్ళకి జాబులు దొరుకుతున్నాయా? దొరకట్లేదు. అమెరికాలో జాబ్స్ దొరికేటువంటి ఏరియాలు 2 ఐటీ ఒకటి, మెడికల్ ఒకటి. ఈ ఐటీ మెడికల్లో ఏంటంటే ఐటీలో కూడా వీళ్ళకి ఫార్మస్యూటికల్ కంపెనీస్లో మనకి ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుందని. అట్లా వాళ్ళు ఆలోచించుకోగలిగితే దట్ ఈస్ మచ్ మచ్ మోర్ బెటర్. అంటే వెంకట్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మనకి ఇక్కడ చదివే స్టూడెంట్స్కి అందరికి కూడా ఆ స్థాయిలో క్వాలిటీ దొరకట్లేదు అనుకోవాలా ఈ స్టడీస్లో? ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలు అందుకునే విధంగా మన దగ్గర లేదంటారా?
అంతర్జాతీయ ప్రమాణాల్లో ఉన్నదా లేదా పక్కన పెట్టేస్తే లాస్ట్ ఫార్మసీ సిలబస్ చూడండి, కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సిలబస్ చూడండి, సిలబస్ మార్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎన్ని కోర్సెస్ యాడ్ చేశారు? లైక్ పైథాన్ కోర్స్ యాడ్ చేశారు, క్లినికల్ ట్రయల్స్ యాడ్ చేశారు, ప్రోగ్రామింగ్ యాడ్ చేశారు, ఇవన్నీ చేశారు. మరి ఇంతకు ముందున్నటువంటి పిల్లలకి ఆ స్కిల్స్ ఉండట్లేదు కదా సిలబస్లో. అంటే వీళ్ళే ఒప్పుకుంటున్నారు ఇంతకు ముందున్న సిలబస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో లేదు అని చెప్పి ఒప్పుకొని ఇప్పుడు సిలబస్ మారుస్తున్నారు. మార్చినప్పుడు ఆ పాత పిల్లలకి ఏం చేయాలి? కనీసం ఒక బ్రిడ్జ్ కోర్సు పెట్టాలి. అరే బాబు, మీరు ఇంట్రెస్ట్లోకి వెళ్ళాలి అంటే కొత్త వాళ్ళకి సిలబస్ పెట్టాం కదా, మీకు పైథాన్ నేర్చుకోండి, లేకపోతే శాస్ నేర్చుకోండి, క్లినికల్ ట్రయల్స్ నేర్చుకోండి అనేటువంటి ఒక బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళు ఏమన్నా పెట్టారు అనుకోండి, అప్పుడు ప్రస్తుతం చదువుతున్నటువంటి పిల్లలు ఆ స్టాండర్డ్స్ని అందుకునే అవకాశం అనేది ఉంటుంది. అండ్ రెండవది ఏమిటంటే, ఇప్పుడు అక్కడ సిలబస్ నేను చూశాను, పైథాన్ మీద లేకపోతే ఆర్టిఫిషియల్ దాదాపు 7 or 8 పేపర్స్ పెట్టారు. ఆ 7 or 8 పేపర్స్కి ఒక ప్రిన్సిపాల్ అడిగారు, సార్ ఈ పేపర్ మీరు తప్ప ఎవరు చెప్పలేదు, మీరు చెప్తారా అన్నారు. అంటే నేను చెప్పాను, నేను అందరికీ చెప్పలేను కదా, బట్ ఐ కెన్ డూ సంథింగ్ అని చెప్పి ఏదో వర్క్ చేస్తున్నాం. ఖచ్చితంగా అయితే మన ప్రస్తుతం ఉన్నటువంటి మన ఫార్మసీ స్టూడెంట్స్, నా పర్సనల్ ఒపీనియన్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మాత్రం లేరండి. ఎక్సెప్ట్ 1 or 2 ఇన్స్టిట్యూట్స్ ఉండొచ్చు, దట్స్ డిఫరెంట్. రైట్ సార్. ప్రస్తుతం సత్యనారాయణ గారు వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే సత్యనారాయణ గారు. నమస్కారం సార్. నమస్తే, అడగండి సార్, వెంకట గారిని అడగండి. అదే మా అబ్బాయి బీ ఫార్మసీ కంప్లీట్ అయిపోయిందండి. ఎం ఫార్మసీ కోసం ఎంట్రన్స్ కూడా రాశాడు. ఓకే, అది కంటిన్యూ చేయొచ్చా, చేస్తే ఏ కోర్స్ తీసుకుంటే బెటర్ ఉంటుంది? రైట్ అండి. అసలు ఎంఫార్మసీ ఎందుకు చేయాలండి? నా క్వశ్చన్ వెరీ సింపుల్. ఎంఫార్మసీ ఎందుకు చేయాలి? ఇంకో 2 సంవత్సరాలు టైం బై చేయడానికా మీరు? సార్ సార్ నమస్తే. అంటే ఎంఫార్మసీ ఎందుకు చేద్దాం అనుకుంటారని అడుగుతున్నారు. ఎంఫార్మసీ ఎందుకు చేద్దాం అనుకుంటారు? పీ ఫార్మసీ తర్వాత క్లినికల్ ట్రయల్స్ ఒక జాబ్ సెర్చింగ్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇందాక కాలకు చెప్పారు. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి అసలు? ఏంటంటే ఏం లేదు సార్, మా వాడు ఏంటంటే చదువు ఆపించేస్తే మళ్ళీ యాక్చువల్గా బీ ఫార్మసీ అవడానికి మొగ్గు చూపలేదు. ఇప్పుడు మేము ఆల్రెడీ ఫార్మా ఇండస్ట్రీలో చేసి వచ్చామండి. ఆల్రెడీ మా సార్లు అడిగినప్పుడు ఏంటంటే ఎంఫార్మసీ కూడా చేపించేసేయి, ప్రమోషన్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా బాగా వస్తాయి అన్నట్టు చెప్పుకొచ్చారని కంటిన్యూ చేయాలనుకున్నాను. అది ఆల్రెడీ ర్యాంక్ కూడా 218 వచ్చింది సార్. ఎంఫార్మసీ ఎంట్రన్స్ ఉంటుంది, ఎంట్రన్స్ కూడా 218 వచ్చింది. మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉంది. చదివించమంటారా? ఎంఫార్మసీ మీరు చేయించాలని నిర్ణయంకి వస్తే నైపర్కి పంపించండి. నైపర్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. దానికి పంపించేసేసి అక్కడ ఎంఫార్మసీ చేయించండి. దట్స్ ఈ బెటర్ అనమాట. అంతేకాని మళ్ళీ ఇక్కడే బీఫార్మసీ చేసి ఆ పక్కనే ఎంఫార్మసీ చేయడం అనేటువంటిది పర్సనల్లీ నేనైతే మాత్రం అడ్వాంటేజ్ చేయట్లేదు. రెండవది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీ పిల్లవాడు బీఫార్మసీనే ఇంట్రెస్ట్ ఉందో ఇంట్రెస్ట్ లేకో ఏదో చేసేసాడో అనుకున్నప్పుడు మీరు ఆలోచించాల్సింది ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి సక్సెస్ని ఎంజాయ్ చేయమని చెప్పండి. సక్సెస్ అంటే ఏంటి? ఒక ఉద్యోగం తెచ్చుకొని ఒక 5 లక్షలు 6 లక్షలు శాలరీ వచ్చేసి ఆ శాలరీతో 1 సంవత్సరం పాటు తన డబ్బులతో, మీ డబ్బులతో కాదండి, తన డబ్బులతో తను ఎంజాయ్ చేశాడు అనుకోండి, అక్కడ అతనికి సక్సెస్ తెలుస్తుంది. రెండవది ఏమవుతుందంటే, తన డబ్బులు తను ఖర్చు పెట్టుకున్నప్పుడు వాల్యూ తెలుస్తుంది, మనీ వాల్యూ తెలుస్తుంది. ఇవి రెండూ తెలియకుండా మనం పుష్ చేస్తూ ఉన్నాము అనుకోండి, యాజ్ ఎ పేరెంట్ పుష్ చేస్తూ ఉన్నాము అనుకోండి, ఎంతకాలం రేపేమో అతనికి మిస్ఫైర్ అయిందనుకోండి సంథింగ్, అప్పుడు తను ఏమంటాడో తెలుసా? మిమ్మల్ని అంటాడు, నువ్వు చెప్తేనే నేను బీఫార్మసీ ఎంఫార్మసీ చేశాను, లేకపోతే నేను అలా అయిపోయేవాడిని అని చెప్పేసి వాళ్ళ స్టూడెంట్స్ అంతా పిల్లలంతా అదే మాట్లాడతారు. ఎందుకంటే అందుకని వాళ్ళకి ఆప్షన్ వదిలేయండి. నువ్వు ఎంఫార్మసీ చేస్తావో చేసాయి, ఎక్కడ చేస్తావు? నైపర్ లాంటి ఇన్స్టిట్యూట్లో చేసాయి. లేదు ఉద్యోగం తెచ్చుకుంటావో తెచ్చుకో, యాక్సెంచరో బీపీఎస్ బిఎంఎస్ లేదా అన్నీ హైర్ చేస్తున్నాయి, ఉద్యోగం తెచ్చుకో, కష్టపడి చేసి అతనికి ఆప్షన్ వదిలేసేయండి. ఐ డోంట్ వాంట్ యూ టు పుష్ యూ టు డూ దోస్ థింగ్స్. చెయ్యాలి అనుకుంటే నైపర్ లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో చేయమని చెప్పండి. రైట్ అండి. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అలాగే వెంకట గారు, అంటే ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్స్ కానీ లేదా హాస్పిటల్ ట్రైనింగ్ కానీ ఈ ఫార్మాలిటీ కరికులంలో ఎంతవరకు కీ రోల్ పోషిస్తాయి అనుకోవచ్చు? డెఫినెట్గా అండి. కొత్త సిలబస్ బాగానే ఉంది. ఆల్మోస్ట్ 350 pages పెద్ద డాక్యుమెంట్ నేను చదివాను. అంటే నాకు సంబంధించిన కొన్ని కోర్సెస్ ఉంటాయి అనమాట. అంటే మేము హెల్ప్ చేయగల కోర్సెస్ ఉంటాయి. బాగుంది, సిలబస్ ఈజ్ గుడ్. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో సిలబస్ పట్టుకొచ్చారు. డెఫినెట్గా కొత్త బ్యాచ్ పిల్లలకి అది కొంచెం ఉపయోగపడచ్చు. అంటే ఏమండి, ఇప్పుడు ఫార్మసీ చదివిన తర్వాత వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? దే వాంట్ టు డెవలప్ న్యూ డ్రగ్స్, దే వాంట్ టు డెవలప్ న్యూ థెరపీస్ డెవలప్ చేయాలి, డ్రగ్స్ చేయాలి. ఈ డ్రగ్స్ థెరపీస్ రెండూ చేస్తున్నారా వీళ్ళు ఇక్కడ?
చేయట్లేదు. అది ఇక్కడ ప్రాబ్లం అయిపోయింది మనకి. ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఏ కంట్రీ అయినా డెవలప్ అవుతుందంటే ఏంటి, రీసెర్చ్ మీద డెవలప్ అవుతుందండి. రీసెర్చ్ చేయాలి, మనం కొత్త కొత్త ప్రోడక్ట్స్ డెవలప్ చేయాలి. డెవలప్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం డెవలప్ చేయట్లేదు, మనం సర్వీసెస్ చేస్తున్నాం. వాడు అమెరికా వాళ్ళు ఎవరో డెవలప్ చేసిన ప్రోడక్ట్కి మనం సర్వీస్ చేస్తున్నాం కానీ మనం డెవలప్ చేయట్లేదు. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ డెవలప్ చేసేటువంటి అంటే ప్రోడక్ట్ డెవలప్ చేసేటువంటి మైండ్ సెట్ రావాలి వాళ్ళకి. ఆ మైండ్ సెట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. డెఫినెట్గా సార్. అంటే మీరు ఫార్మాడీ స్టూడెంట్స్కి ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ ఏదైతే డెవలప్ అవుతున్నాయో దీనికి సంబంధించి వాళ్ళలో బూస్టప్ ఇచ్చేది మీరు ఇచ్చే ఫైనల్ అడ్వైజ్ ఏంటి? ఫైనల్ అడ్వైస్ ఫార్మాలిటీ చేశారు, 4th ఇయర్ చేసి మీరు మీకున్న అవకాశాలతో పాటు ఎడిషనల్ అవకాశాలు ఏమున్నాయో వెతుక్కోండి. దానికి సంబంధించినటువంటి స్కిల్స్ నేర్చుకోండి. నేర్చుకునేటప్పుడు అందరినీ ఒకటే ఒక క్వశ్చన్ అడగండి, నాకు ట్రైన్ చేసేవాళ్ళు ఎవరు, అతను ఫస్ట్ పేరు ఏంటి, అంటే ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఏంటి, ఆ తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని గూగుల్కి వెళ్ళి లేకపోతే లింక్డ్ఇన్కి వెళ్ళి లేకపోతే ఫేస్బుక్కి వెళ్ళి చెక్ చేయండి. అతనికి మనకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి అర్హత ఉన్నదా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ట్రైనింగ్కి వెళ్ళండి. అంతేగాని సీనియర్స్ చెప్పారని, నాకు తెలిసి ఒక అమ్మాయి మొన్న మాట్లాడుతుంది, 9 నెలల నుంచి హైదరాబాద్లో ఉందిట, రోజుకి 40 నిమిషాలు క్లాస్ట. 40 నిమిషాల క్లాస్లో ఏం చెప్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మరి అమ్మాయి పాపం బీఫార్మసీ అమ్మాయి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది, ఉద్యోగం రాలేదు. నాకు ఎవరో ఫోన్ చేసి ఆ అమ్మాయి మాట్లాడాను అనమాట నేను. సో కాబట్టి సెలెక్ట్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్, ఒక టార్గెట్ పెట్టుకోండి, పనిచేస్తే 100% దిస్ ఈజ్ ఎ గుడ్ కోర్స్. మనం ఏం పెద్ద భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు కొత్త సిలబస్ మాత్రం చాలా చక్కగా ఉంది. దట్ ఈస్ బెనిఫిట్ ఫర్ ద ఫార్మసీ స్టూడెంట్. డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా మంచి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయని ఇది హోప్స్ పెట్టుకోవాల్సిందే. రైట్ సార్, థ్యాంక్ యూ వెంకట గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.